హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కైజు నెంబర్ 8 సీజన్ 2 ఎపిసోడ్ 4 వచ్చేసింది. ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ. ఈ ఎపిసోడ్ 3లో 2 నంబర్ 9 అని చూపిస్తారు. మెయిన్ నంబర్ 9ని నంబర్ 8 ఓడగొట్టినట్లు, క్లోన్ నంబర్ 9ని నరుమి ఓడగొట్టినట్లు చూపిస్తారు. బట్ ట్విస్ట్ ఏంటంటే నంబర్ 8ని క్యాప్చర్ చేయడం ప్లాన్లో ఒక భాగమే తప్ప అదే మెయిన్ ప్లాన్ కాదు. అసలు స్కెచ్ వేరే ఉంటుంది. అసలు చెప్పాలంటే ఎపిసోడ్ 3లో చూపించిన 2 కైజు నంబర్ 9లు క్లోన్లే. మనం ఒకటి క్లోను, ఒకటి మెయిన్ బాడీ అనుకుంటాం, కానీ 2 క్లోన్లు ఉంటాయి. మెయిన్ బాడీ వచ్చేసి కమాండ్ పోస్ట్లో సైంటిస్ట్లా మారువేషంలో ఉంటుంది. ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్లు కాఫ్కా దగ్గర ఉన్న నంబర్ 8 పవర్ని, ఇసావ్ షినోమియా దగ్గర ఉన్న నంబర్ 2 పవర్ని దుబ్బేయాలనుకుంటుంది. క్లోన్లు 2 ఓడిపోయాక ఇసావ్ షినోమియా మీద అటాక్ చేస్తుంది. ఇసావ్ తన ప్రైమ్లో లేడు, బట్ తన లిమిట్స్ దాటి ఫైట్ చేస్తాడు. కమాండ్ పోస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎవాక్యూట్ అవ్వడానికి టైం ఇస్తాడు. 2 పవర్ఫుల్ అటాక్స్తోని నంబర్ 9ని ఆల్మోస్ట్ చంపేస్తాడు. బట్ తనకున్న హ్యూమన్ లిమిటేషన్స్ వల్ల ఓడిపోతాడు. కికోరు, నరుమి అలాగే నంబర్ 8 స్పాట్కి రీచ్ అవుతారు. కానీ అంతలోపే ఇసావ్ బాడీని తన కొత్త హోస్ట్లా మార్చుకుంటుంది నంబర్ 9. అప్పుడప్పుడే హోస్ట్లా తీసుకున్న బాడీని కంట్రోల్ చేయడానికి కొంత టైం కావాలి నంబర్ 9కి. సో ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తుంది. బట్ నరుమి అండ్ నంబర్ 8 అడ్డుపడతారు. ఇలా ఎపిసోడ్ 4 ఒక హై పాయింట్లో ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో నంబర్ 9 నంబర్ 8 కన్నా పవర్ఫుల్ అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు నంబర్ 2 పవర్ని కూడా తన బాడీలోకి అబ్జర్వ్ చేసుకోవడంతో తన ఫార్టిట్యూడ్ చాలా పెరిగి ఉండొచ్చు. బట్ నాకెందుకు ఇసావ్ షినోమియా ఇంకా చనిపోలేదు అనిపిస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ చూశాక ఏమనిపిస్తుందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ యానిమ్ దోస్తులకు ఈ వీడియో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.